ఈ వీడియో తీద్దాము అని అనుకున్నప్పుడు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అసలు ఈరోజు ఏం వీడియో తీయాలి అని కూడా నేను అనుకోలేదు. రోజు నేను చేసే పనులన్నీ వీడియో తీద్దామనేసి అనుకున్నా. కానీ వీలైనంత వరకే తీస్తాను. ఈరోజు నా లైఫ్‌లో ఏం జరిగిందని మీరు వీడియో చూస్తే అర్థమైపోతుంది. 2 వారాల నుంచి అసలు వాకిలైతే కడగలేదు. ఎందుకంటే వాకిలి నిండా ఆముదాలైతే ఎండబెట్టేసినాము. వాటిని క్లీన్ చేయడానికి అస్సలు టైం లేకుండా అనమాట. అలానే ఉంచేసినాము. ఎండలోనన్నా కనీసం ఉంటాయి కదా బూజు పట్టకుండా అనేసి. నిన్న సంకల్పం పెట్టుకొని పట్టుబట్టి ఇంకా పనైతే పూర్తి చేసేసినాము. అన్ని ఆముదాలు క్లీన్ చేసినాం గానీ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట బ్యాలెన్స్. వాటిని కూడా క్లీన్ చేయాలి. ఇంకా అవి ఎప్పుడు ముహూర్తం కుదురుతాయో తెలీదు. ఈ రోజులు నార్మల్‌గా ఊడ్చి నీళ్ళు చల్లేసి ముగ్గేసినాము. ఇంకా ఈ రోజు కడిగే వీలుంది కాబట్టి మంచిగా కడిగేసి ముగ్గేద్దాం అనేసి ఫిక్స్ అయినా. ఈ రోజు లేట్‌గా లేసినాను కాబట్టి నాకు తెలిసి కడిగి ముగ్గేసేసరికి సూర్యుడు కూడా వచ్చేస్తాడనుకుంటా. లేట్ అయితుందనేసి వాటర్ పోకముందే ముగ్గేయడం అయితే స్టార్ట్ చేసేసిన నేను. నిన్న మొన్న ముగ్గేసినా కూడా అంత మంచిగా అనిపించలేదు. ఎందుకంటే పక్కనే ఆముదాలు అంతా చెత్త చెత్త ఉండే. వాకిలి అస్సలు నీట్‌గా లేకుండే. ఓన్లీ ముగ్గు వేయడానికి మా నాన్న అన్న బండి పార్క్ చేయడానికి మాత్రమే ప్లేస్ ఉండే అనమాట. ఇంకా ఎక్కువ ప్లేస్ అయితే లేకుండే. ఇంక ఈ రోజు కడిగిన తర్వాత ముగ్గేస్తుంటే మనశ్శాంతంగా అనిపించింది. అది కూడా నిన్న మొన్న బియ్యం పిండితే వేసేవాళ్ళం ముగ్గు అయిపోయిందని. ఇంకా నిన్న షాప్‌కి వెళ్ళి ఇంకా ముగ్గు అయితే కొనుక్కొచ్చుకున్నాము. ఇలా రోజు ముగ్గులు వేసే వీడియోస్ ఇవన్నీ పెడుతుంటే మీకు బోర్ వస్తుందేమో అని నేను అనుకున్నాను. కానీ రీసెంట్‌గా ఒక సిస్టర్ మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టము, రొటీన్ బ్లాగ్స్ పెట్టండి సిస్టర్ అని కామెంట్ చేసినారు. అప్పుడు నాకు అనిపించింది నేను తప్పుగా ఆలోచించానేమో, నా డైలీ రొటీన్ అనేది మీకు బాగా నచ్చుతుందని. ఆ సిస్టర్ కామెంట్ చేసిన తర్వాతనే అర్థమైంది. డైలీ రొటీన్ అంటే అందరిలాగానే ఉంటాయి కదా, ఇంకా మళ్ళీ నేను కొత్తగా ఏముంటుంది, అందరికీ బోర్ కొడుతుంది కదా అనేసి అనుకున్నా. అందుకే వీడియోస్ అయితే ఎక్కువ పోస్ట్ చేయట్లేను. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే డెఫినెట్గా డైలీ రొటీన్ బ్లాగ్స్ తీసి అప్లోడ్ చేస్తాను. లేట్ అయిపోయింది కదా, చిన్నగా ముగ్గేద్దాంలే అనుకున్నా. కానీ అనుకోకుండా పెద్ద ముగ్గే వేసాను. నేను అనుకున్నట్టుగానే ముగ్గేసేసరికి ఇంకా సూర్యుడు అయితే వచ్చేసిండు. ముగ్గేసిన తర్వాత ఇంకెప్పటిలాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. ఇంకా అక్కడ పనులని చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ మల్లెపల్లి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా ఊర్లో ఎగ్స్ అయితే అసలు దొరకట్లేదు. ఇంకా మా కోళ్ళ కోసం అని ఎగ్స్ తీసుకురావడానికి మొల్లపల్లి మేము వెళ్తుంటే మా జయ ఏమో నేను కూడా వస్తా అని ఏడుస్తున్నాడు. వద్దులే నాన్న అనేసి సర్ది చెప్పి వచ్చేసి నాకు అర్థం కాని ఏంటంటే మా ఊర్లో ఎక్కడ గుడ్లు దొరకకపోవడం ఏంటబ్బా అనేసి అనుకుంటున్నా. ఒకవేళ దొరికినా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్పారు. కొంచెం దూరం అయినా సరే మొల్లపల్లి వెళ్ళి తెచ్చుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి చెప్పినా కదా, మాక్సిమం ఏదైనా పెద్ద వంట చేయాలి, ఎక్కువసేపు వంట చేయాలంటే ఖచ్చితంగా కట్టెల పొయ్యి పెట్టుకుంటాం. ఎందుకంటే గ్యాస్ సేవ్ అవుతుంది అనేసి. కానీ ఇంకా పొగకి కళ్ళలో నుంచి నీళ్ళు వస్తానే ఉంటాయి, తప్పదు భరించాలి. మేము అంత దూరం వెళ్ళి ఇంకా జేకి ఏం తీసుకురా లేదంటే అలుగుతాడు బాబు. ఇంకా అందుకే వాని కోసం పాప్కార్న్ పాకెట్ అయితే తీసుకొచ్చి తెలియదని చెప్తే అలిగిండు. ఆ తర్వాత చూపిస్తే ఫుల్ హ్యాపీ అయ్యిండు. ఎగ్స్ బాయిల్ చేస్తుంటే మా జామ చెట్టుకి అయితే ఎర్రగా జామ పండు కనిపించింది. నిజానికి చాలా రోజులు అవుతుంది మా జామ చెట్టుకి జామ పళ్ళు కనిపించాక. ఇదే ఫస్ట్ ఫ్రూట్. మళ్ళీ ఎగురొచ్చిన తర్వాత ఆ జామ పండు కూడా కొంచెం పైకి కాసింది. నాకైతే అసలు అందలేదు. ట్రై చేసిన ఎట్లో అట్లా కోసేసిన. నేను తినేటప్పుడు పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే తింటా. నేను ఫస్ట్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు, ఫస్ట్ ఏమో వద్దన్నాడు. నేను పక్కన పెట్టేసిన తర్వాత తీసుకుని దొంగతనంగా తింటున్నాడు జై. ఇంక ఈ మధ్య స్కూల్లో మనోడికి ఆసనాలు నేర్పిస్తున్నాడు. అంటే వీడు వేస్తున్నాడు ఏవేవో వేషాలు. అది కూడా కెమెరా ఆన్ చేసినామనే రోజు ఇట్లా అయితే అసలు చేయడు మనోడు. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫామ్ దగ్గరికి వెళ్దాం అనేటప్పటికి మా నాన్న అందంకే అది కొంచెం కూడా పొతం చేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకో రోజు దీని పని ఎందుకు అనేసి ఎండబెట్టేసిండు. చెప్పినా కదా చాలా రోజుల తర్వాత ఈ రోజు ఆకలి కడిగిన అని. మళ్ళీ ఇట్లా పోసేసరికి నాకు అసలు ఉండబుద్ధి కాలేదు. ఈ రోజు ఎట్లయినా ఈ పని కంప్లీట్ చేసేయాలి, మళ్ళీ ఇంకా వాకిట్లో ఉండకూడదు అనేసి పట్టుపట్టేసి ఆ కొన్ని కూడా చేసేసిన అనమాట. ఎండలో ఉన్నాం కదా, ఇంకా నిన్న తీసుకొచ్చిన కర్బూజకాయ ఉందనేసి జ్యూస్ అయితే చేసిన. అది కూడా మా జయగాడు అడిగింది కదా, అందుకే. ఆ కోసం ఏదైనా చేసుకోవాలంటే టైం ఓపిక ఉన్నప్పుడు చేసుకుంటా. కానీ పిల్లలు అడిగితే మాత్రం ఓపిక ఉన్నా లేకుండా చేస్తాను. ఇంతసేపు ఎండలో ఉన్నాం కాబట్టి ఈ జ్యూస్ తాగంగానే భలే అనిపించింది నాకు. ఎందుకో మరి అటు ఇటు తిరిగి ఫామ్ దగ్గరికి వెళ్దాం అనేటప్పటికే ఇంకా ఇంటి దగ్గరనే ఉండిపోవాల్సి వచ్చింది. జ్యూస్ తాగేసి అందరం వెళ్ళిపోదాం అన్న టైంకి మధు వచ్చి, ఇంకా మధు ఊరికే రాకుండా వచ్చేటప్పుడు చింతకాయ పచ్చడి ఇంకా చేపలు అన్ని తీసుకొని వచ్చిండనమాట. అవి కూడా కట్ చేసుకొని తీసుకొని వచ్చిండు. మళ్ళీ ఇంకా వాటి క్లీనింగ్ అదంతా ఇబ్బంది పడతారేమో అని కటింగ్ చేసుకొని తీసుకొచ్చిండనమాట. ఇప్పుడు కర్రీ చేయాలంటే చాలా టైం పడతా అనేసి తీసుకొచ్చిన చేపల్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇంక అందరం ఫామ్ దగ్గరికి వచ్చినాము. ఎండ ఏమో ఘోరంగా కొడుతుంది. ఈ ఎండలో మనోళ్ళు భలే ప్రయోగాలు చేస్తున్నారు. మధు వచ్చిందంటే చాలు ఇంకా ఫిషింగ్ ఖచ్చితంగా చేస్తారు. నాకైతే ఫిషింగ్ చేయడం అంటే భలే చిరాకు వస్తుంది. ఎందుకంటే ఒక చేప పడ్డానికి గంటలు గంటలు కూర్చోాలి, చాలా ఓపిక ఉండాలండి బాబు. అంతకు మించి తినాలన్న ఇష్టం ఉండాలి. చేపలంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఆ ఓపిక ఖచ్చితంగా వస్తుంది. నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఏమో తెలియదు, కానీ అంత ఇష్టపడను. పెంచుకోవాలంటే చెప్పండి, మంచిగా పెంచుకుంటున్నాను ఎంత ఇష్టమైన. ఆ రోజు మధు రావడము, సండే అవ్వడము, పిల్లలకు హాలిడే ఉండడం వల్ల అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేసేసినాము. అదేంటో తెలీదు, మధు వచ్చిందంటే చాలు మాకు ఖచ్చితంగా చేపల కూర ఉంటది ఇంట్లో. మా నాన్న అన్న ఎంత ట్రై చేసినారో అసలుకి ఆ గుంటల అస్సలు పడవు. మధుకు మాత్రం మంచిగా పడినాయి చేపలు. పడ్డ చేపలు చనిపోకుండా ఉండాలనేసి మధు అయితే ఒక గోన సంచిని మంచిగా తడిపేసి అందులో అయితే పెట్టేస్తున్నా. అట్లా పెడితే ఎంతసేపు అయినా ఉంటాయంట చనిపోకుండా. వీటి మీద మధుకైతే చాలానే ఎక్స్పీరియన్స్. నిజానికి మధు కూడా తన లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట ఇన్ని చేపలు ఒకేసారి పట్టడం. మధు కూడా ఫుల్ హ్యాపీ అయితే ఫీల్
ఫీల్ అయ్యిండు. ఈ చేపలు పడడం విషయం పక్కన పెడితే క్లీనింగ్ ప్రాసెస్ పెద్ద తలకాయ నొప్పి. క్లీనింగ్ లో మా అజ్జయ్యి పెద్దోడు అందరు చేసినారు. అదే నాకు కొంచెం హెల్ప్ చేయండి రా బాబు అంటే కొంచెం కూడా హెల్ప్ చేయరు. ఏ పోవే అంటారు. ఫిష్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫిషెస్ కూడా మేము ఫ్రిడ్జ్ లోనే పెట్టేసినాము. ఎందుకంటే టైం లేకుండా మళ్ళీ ఫామ్ దగ్గరికి వెళ్ళాలి అనేసి. ఇంకా ఫామ్ దగ్గర పనంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి అప్పుడు స్టార్ట్ చేసినాము. ఎట్లాగో చాలా చేపలు ఉన్నాయి కదా, మొత్తం కర్రీ చేసేది ఎందుకు, కొంచెం కర్రీ కొంచెం ఫ్రై చేద్దాం అనేసి అనుకున్నాము. ఇంకా దేవేమో లోపల ఫిష్ కర్రీ చేస్తుంది, ఇంకా నేను కట్టెలపై పైన ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. అదంతా కూడా దేవే కలిపి ఇచ్చింది. నేనైతే అసలు ముట్టుకోలేదు. నన్ను తినమని ఎంతలా బతిమలాడతారో కానీ నాకైతే ఎందుకో తినాలనిపించదు. ఫిష్ అంటేనే చాలా దూరంగా ఉంటుంది. ఇంకా ఫిష్ ఫ్రై చేసినంత సేపు అందరం కలిసి మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము. చాలా రేర్ గా అక్క వాళ్ళు ఇట్లా వస్తుంటారు. ఇంకా వచ్చినప్పుడు మాత్రం అన్ని కబుర్లు మాట్లాడుకుంటాం. మా ఊర్లో విషయాలు, వాళ్ళ ఊర్లో విషయాలు, వాళ్ళకి తెలిసినవి, మాకు తెలిసినవి అన్ని కలిపి ఏవేవో మాట్లాడుకుంటూనే ఉంటాము. ఒక్కోసారి 12 అయినా కూడా మేము లేము, ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాము. ఇంకా అలా ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. తిన్న తర్వాత కూడా మళ్ళీ బయట కూర్చొని కాసేపు అలా థమ్స్అప్ తాగుతూ ఫిష్ ఫ్రై తింటూ ఇంకా ముచ్చట్లు అయితే పెట్టేసుకున్నాము. ఒకవైపు మాట్లాడుకుంటుంటే దోమలు ఎట్లా గరుస్తున్నాయో అయినా సరే బయటనే కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అప్పుడప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. అవి ఒక మెమరబుల్ మూమెంట్స్ కదా. అట్లా ముచ్చట్లు పెట్టుకునేసరికి టైం వచ్చేసి 11 దాటిపోయింది. ఇంకా పడుకునే ముందు అన్న వాళ్ళు ఈ మధ్య సజ్జ గింజలు అయితే తాగుతున్నారు. నైట్ టైం నానబెట్టుకొని, ఇంకా మర్చిపోయినారని నేనే నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా నా కోసం కూడా మెంతులు అయితే వాటర్లో నానబెట్టి ఈ మధ్య భలే గుర్తుంటుంది నాకు. బాగా గుర్తు పెట్టుకొని మరి మెంతులు నానబెట్టుకొని మరి పడుకుంటున్నా. ఎందుకంటే రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఇంకా నాకైతే ఫుల్ గా నిద్ర వచ్చేస్తుంది. వెళ్లే ముందు ఒక చిన్న మాట, ఇక మీదట నేను వీలైనంత వరకు డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా నా లైఫ్ లో ఒక రోజు అయితే గడిచిపోయింది. వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.